ఎస్. మీరు ఈ గోదావరి పరిసర ప్రాంతాలు కానీ కృష్ణానది పరవాహిక వాటర్ తాగితే మాత్రం మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. అది ఎవరో చెప్తుంది కాదు, స్వయంగా నిపుణులు చెప్తున్నది. కాలుష్య కాలుష్య కాసారంగా గోదావరి కృష్ణా నదుల పరవాకాలు పరిమితికి మించి క్లోరోఫామ్ బ్యాక్టీరియా, ఘోరంగా నీటి నాణ్యత, జల చరాలకు ప్రాణగండం, మొక్కలు ముప్పు. కేంద్ర జల సంఘం అధ్యయనం నివేదికలో వెల్లడి. ఇది పరిస్థితి. 1-4 పాయింట్ల వరకు ఉండాలి. పరిమితం దాటితే మట్టి నుంచి ఇతర శునకాలపైన తేలిన పేర్కొన్నది. సో ఇది చూస్తున్నారు కదా, గోదావరి కృష్ణా ప్రాంతాలలో గోదావరి కృష్ణా నదుల తెలంగాణ రాష్ట్రంలో జీవనాడి. కోట్ల మంది తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అందించే ఒక ప్రాణనాడి. ఇంత కీలకమైన నది పరవాహక ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలు కాలుష్య కొరల్లో తయారవుతున్నాయి. కాలుష్య తీవ్రత ఎంత తీవ్రత ఉందంటే ఆయా నదిలో నీటి నేరుగా తాగితే అతిసార, స్నానం చేస్తే చర్మ సంబంధిత వ్యాధులు రావడం ఖాయం. వాటితో పాటు ఉపనదులు జలాలకు ఆక్సిజన్ స్థాయిని క్షీణించడం, చేపలు సహా జలచరులకు ప్రాణ సంకటంగా మారింది. ఆయా నదుల వాటిలో కలిసే ఉప నదుల పరవాహిక ప్రాంతాల నీటి నాణ్యతపై కేంద్ర జల సంఘం ఇటీవలే అధ్యయనం చేసి వెల్లడించింది. చూడండి, భద్రాచలం వద్ద గోదావరి నది. ఈ పాపం అధికారులది కాదు, కేవలం మనలాంటి సామాన్యులే. ఇంటికి నుంచి బయటికి వెళ్ళగానే కవర్ పట్టుకోవాలా, పడేయాలా. ఆ కవరు భూమిలో కలవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఒక్కసారి దయచేసి ఆలోచించండి. మనది మనమే కోరుకుంటున్నాం, మన ప్రాణాన్ని మనమే తీసుకుంటున్నాం. సో చూడండి ఎంత చెత్తుందో. అది పరిస్థితి. మధ్య మంత్లో 100 మీటర్ల వేగం. సో నిన్న గాజుల రామారంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మధ్య మత్తులో పట్టబగలు ఒక వ్యక్తి పైన కార్ దూసుకుపోయింది. చూడండి, ఈ కార్ ఫస్ట్ పేజీలో ఉన్న కార్ వస్తూ ఉంది, సెకండ్ పేజీలో అది గుద్దింది, థర్డ్ పేజీ ఆయన ఎగిరి ఇంకొక దగ్గర పడ్డాడు, దాదాపు 200 మీటర్ల దగ్గర. తను చనిపోవడం జరిగింది. మీరు 50 లక్షలు టార్గెట్ పెడుతున్నారు, కానీ మద్యం వాళ్ళకు ఇది మాత్రం ఒక దుమారం అని చెప్పుకోవచ్చు. ఇది ఎవరి పాపం అనేది, అటు ప్రభుత్వ పాపమా, మద్యం తాగిన వాడి పాపమా? మద్యం తాగానే మీరే ప్రోత్సహిస్తున్నారు. వాడు తాగి రోడ్డు మీకు వస్తే మళ్ళీ మీరే పట్టుకుంటున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అంటున్నారు, మళ్ళీ ఇదొక పని చేస్తున్నారు.